యువగణంలో ఐటీ మినిస్టర్ అప్పుడు చెప్పింది 20 lakh జాబ్స్. 2 years అయింది ఇప్పటికి. 2 years తర్వాత జీరో డేట్ స్టార్టెడ్ అగైన్. 4,50,000 అంటున్నారు ఇప్పటికి. 20 lakhs డాష్ బోర్డ్లో విత్ నేమ్ ఉండాలి. దాన్ని వర్కౌట్ చేయండి. అంతవరకు ఒక ఛాలెంజ్ మీకు అందరికీ. కాబట్టి గుడ్ 2 years కంప్లీట్ చేసిన సందర్భంగా నేను ఆయన చెప్పేది 20 lakhs జాబ్సే ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఒక మైల్ స్టోన్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్, యూ వర్క్ ఇట్ అవుట్. బాగుంది. ఇది నైపుణ్యం కూడా. ఇక్కడ మీరు స్కిల్ సెన్సెస్ కూడా చేయండి. రోల్ ఇట్ అవుట్, స్కిల్ సెన్సెస్ సైమల్టేనియస్లీ. మీరు ఏదైతే చూపించారో భాస్కర్ గారు 24 లక్షలు, డోంట్ లీవ్ దెమ్. ఎలిజిబిలిటీ యాజ్ ఆన్ టుడే ఓకే. నెక్స్ట్ ఫేజ్, హౌ టు గో డ్రైవ్ దెమ్ టువర్డ్స్ బెటర్ స్కిల్స్ కంటిన్యూగా. దెన్ నెక్స్ట్ స్టెప్, ఈవెన్ ఓల్డర్ పీపుల్ కూడా స్కిల్ డెవలప్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 40,000-50,000 క్రియేటివ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, బట్ ఆపరేషనల్ స్కిల్స్ రీజనబుల్ దే కెన్ అచీవ్. వన్స్ ఆపరేషనల్ స్కిల్స్ వస్తే ఊర్లో కూర్చొని 20,000-30,000 వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. ఆ స్టేజ్కి రీచ్ కావాలి మీరు. గుడ్ ప్రోగ్రెస్. నా ఆపరేషనలైజ్ చేయాలి, మీరు చేయమని కోరుతూ ఉదయం నుంచి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమ్మింగ్ అప్ చేసుకుంటే 2047కి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ని ఒక మోడల్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో కూడా మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి, ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసాం, దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం. ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం. అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయో డ్రా చేసే కెపాసిటీ అందులోనే ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ రేషన్ కార్డు ఇవన్నీ ఉంటే ఎట్లా డ్రా చేసుకోవాలో అది కూడా ఫెసిలిటీ ఇస్తాం. అంటే ఫ్యామిలీ కూడా అదే కార్డు వాడతారు, ఇండివిజువల్ కూడా అదే కార్డు ఉంటుంది, అదే మెంబర్స్ ఉంటారు. దానికి ఎవరికి ఏది ఉంటుందో ఆధార్ అథెంటికేషన్ బేస్ చేసుకొని దే కెన్ డ్రా దట్ ఎలిజిబిలిటీ ఏది ఉంటుందో చేసుకుంటారు. 5 కేటగిరీస్ కూడా తయారు చేశారు. ఆ 5 కేటగిరీస్లో కూడా గవర్నమెంట్ పాలసీల ద్వారా, P4 ద్వారా, గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా ఆ 5 కేటగిరీస్లో మనం ముందుకు తీసుకుపోతాం. అల్టిమేట్గా వాళ్ళందరినీ మెరుగైన జీవన ప్రమాణాలు, ఒక యాస్పిరేషనల్ ఫ్యామిలీస్గా తయారు చేయడానికి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మనం ముందుకు పోదాం. ఇక్కడ కూడా ఇప్పటి నుంచి అన్ని కలెక్టర్స్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. కుప్పంలో దీన్ని స్టార్ట్ చేసాం. ఎలిజిబుల్ కపుల్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. దానివల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు మెంటరింగ్ చేయడం ఇవన్నీ చేసే దానివల్ల మన దగ్గర TF టోటల్ ఫెర్టిలిటీ చూస్తే 1.5 మంది, అదే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ వెరీ ఎన్కరేజింగ్ 2.9. అన్నిట్లో వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారు, యుద్ధాల్లో ముందున్నారు, అదే మరిగా ఆల్ బెస్ట్ ప్రాక్టీస్లో ముందున్నారు, పాపులేషన్ ముందున్నారు. 2.9 అంటే 2.1 రీప్లేస్మెంట్ లెవెల్, దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్. ఇంకొక పక్క వర్క్ ఫోర్స్లో కూడా మన దగ్గర